తీసుకోమంటారా? ఒక నిమిషం సైదా గారు వస్తుంది. వస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు వంశీకృష్ణ మాట్లాడుతూ సౌందరరాజన్ గారు ఒక దళిత యువకుడిని భుజాల మీద ఎత్తుకొని గుడి ప్రవేశం చేయించాడు మాట్లాడు, సంతోషం. కానీ మనం గతాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో దళితులకి దేవాలయాలు ప్రవేశం అనేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇది వాస్తవం. నిన్నగాక మొన్న గుర్రం జాషువా గారి జయంతి జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. గుర్రం జాషువా గారు గబ్బిలం అనేటువంటి తన కవిత్వంలో ఏం రాశాడో కూడా, ఏ విధంగా ఈ యొక్క దళితుల్ని గుడి ప్రవేశం లేకుండా అనాగరికంగా ఏ విధంగా ప్రవర్తించారో, ఏ విధంగా అవమానించారో, నిష్ణాతులైనటువంటి దళితుల్ని, చదువుకున్నటువంటి దళితుల్ని, నిరక్షరాస్యులు కాదు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. పదే పదే వెళ్ళేసినటువంటి బీజేపీ నాయకులు మనం చూసాం. ఇటీవల కాలంలో ఎప్పుడో 1947 బిఫోర్ ఇండిపెండెన్స్ ముందు కాదు, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తన నియోజకవర్గంలో ఒక కార్యక్రమం జరిగితే ఆ యొక్క గ్రామానికి వెళ్ళి మీ సభలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ ఊరి సర్పంచ్ ఎవరు వేదిక మీదకి రమ్మని చెప్పి పిలిస్తే ఆయనే స్వయంగా ఎమ్మెల్యే పార్థసారథి గారు పక్కన ఉన్నటువంటి బీజేపీ నాయకురాలు అతను ఎస్సీ, అతను ఎట్ట పిలుస్తారని చెప్పి అంటే పాపం దళిత సర్పంచి కింద డయాస్ కింద నిలబడి వాళ్ళ కాళ్ళకాడ నిలబడి ఆ మీటింగ్ లో మాట్లాడేటువంటి సందర్భం. వీళ్ళకి అసలు నైతిక హక్కు ఉందా? హిందూ మతాన్ని గురించి మాట్లాడటం కానివ్వండి, దళిత సామాజిక వర్గాల ఉద్ధరణ గురించి మాట్లాడటం కానీ, లేకపోతే దళిత వాడల్లో ఈ యొక్క దేవాలయ నిర్మాణం మాట్లాడటం అనేటువంటి దీనికి నైతిక అర్హత ఉందా? అసలు క్రైస్తవ మతం ఎందుకు వ్యాప్తి చెందింది? వీళ్ళు చేసినటువంటి పొరపాట్ల వల్లే కదా ఈరోజు సెన్సిటివ్ విషయాలు కొంచెం కులాలకు సంబంధించి అలా కాదు సైదా గారు, కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి మాట్లాడడం చాలా సెన్సిటివ్ విషయాలు. అవి చాలా వరకు వెళ్ళిపోతాయి. సరే, మీరు ఇందాక ఏం చెప్పారు? ఆవిడ అనుకున్న ఉద్దేశం వేరు, పోర్ట్రేట్ అయితే వేరు అని చెప్తున్నారు. పదే పదే అంటే ఇప్పుడు సతీష్ గారు వీళ్ళు పదే పదే ఒళ్ళేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గం అంటున్నా నేను. వీళ్ళే హిందూ మతానికి పేటెంట్ హక్కు కలిగినటువంటి వాళ్ళలాగా వీళ్ళే ఉద్ధరించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. ఈ రోజు మతాల మధ్య వైషమ్యాన్ని తీసుకొస్తూ కులాల మధ్య కుంపట్లు పెట్టి ఈ దేశాన్ని రకరకాలుగా విభజన చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రోజు మణిపూర్ మారణోమం 2 సంవత్సరాల నుంచి రగిలిపోతా ఉంది. దాన్ని కంట్రోల్ చేతనటువంటి ప్రభుత్వం ఈ రోజు ఉంది. ఏమన్నా అంటే అది మీరు వేరే ప్లాట్ఫామ్ లో చెప్తే ఇంత ఇష్యూ అయ్యేది కాదు సైదా గారు. మీరు వేరే ప్లాట్ఫామ్ లో చెప్పుంటే షర్మిల గారు ఇంత ఇష్యూ అయ్యేది కాదు. ఇక్కడ ప్రభుత్వ ధనంతో కాదు ఒక్క నిమిషం ప్రభుత్వ ధనంతో నిజంగా ఆలయాలు నిర్మిస్తే అప్పుడు నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కరెక్ట్ గానే ఉంటుంది. ఒక టీటీడీ నిధులతోటి ఆలయాలు నిర్మిస్తున్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో చెప్పారు కాబట్టి ఇంత ఇష్యూ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సరే అవి రాజకీయ విమర్శలు అవుతాయి. నిజంగా బీజేపీ పార్టీ, హిందుత్వ పార్టీ మతాలు చిచ్చుపెడుతుంది ఇవన్నీ మీరు బయట చెప్తే ఇంకొకలా ఉండేది. కానీ ఈ అంశాన్ని తీసుకొచ్చి ఈ అంశంలో చెప్పడం వల్ల ఇది మళ్ళీ వేరే యాంగిల్ తీసుకోలేదా? ఇప్పుడు సతీష్ గారు నేను ఏదో చెప్తా ఉన్నా, ఈరోజు చంద్రబాబు గారు ఈ దేవాలయాల నిర్మాణానికి సంబంధించి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నుంచి నిర్మాణం చేపడుతున్నాం అనేటువంటి విషయాల మీద ఆమె ఆర్థికంగా స్పందించింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ విషయాలు ప్రస్తావిస్తే చంద్రబాబు గారు బాగుండేది అనేటువంటి ఉద్దేశంలో ఆ కోణంలో మాట్లాడిందే తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిలమ్మ కానీ హిందూ మతాన్ని ద్వేషించాలనో లేకపోతే మన బాలాజీ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఏరే విధంగా చూడాలన్నటువంటి ఆలోచన మాత్రం కాదు. దయచేసి మైండ్ నుంచి తొలగించుకోవాలా. ఆమె క్రైస్తవురాలు కాబట్టి, ఆమె భర్త ఈ యొక్క ప్రేయర్స్ నిర్వహిస్తాడు కాబట్టి వాళ్ళు ఆ కోణంలో మాట్లాడారంటే ఆమె మీద బురదలటువంటి కార్యక్రమం సమంజసం కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. గుర్తించాల్సిన కాదు. అయితే ఆ ఉన్నటువంటి సామాజిక కోణంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు దళిత అంశాల్లో ఆ మాట్లాడిందే తప్ప దయచేసి సోదరులు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళకి దళితుల మీద ప్రేమ లేదు, కేవలం ఓట్ బ్యాంక్ కోసం ఆడుతున్న నాటకాలు ఇవన్నీ కూడా. చంద్రబాబు గారు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, లేకపోతే జనసేన కానివ్వండి, సనాతన ధర్మం ఎత్తుకుని ఈరోజు జనాల్లోకి వెళ్తా ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గం అండి. ఇది సతీ సహగనం ఎప్పుడు జరిగినటువంటి వ్యవహారాలను కూడా ఈరోజు బయటకు రావాలన్నా? అసలు ఇది లౌకిక దేశమా? ఇది దాని గురించి ప్రస్తావన. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంలో మిగతా మతస్థులు పురుగుల్లా చూస్తున్నారు అంటే చాలా వ్యాఖ్యలు చేశారు కదా సైదా గారు ఇక్కడ. ఎస్ రవికిరణ్ గారు. సతీష్ గారు,
సతీష్ గారు చెప్పండి, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది రవికిరణ్ గారు. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, చెప్పండి, క్లారిటీగానే ఉంది, చెప్పండి. ఆ, ఇప్పుడు ఈరోజు అంశం చర్చ షర్మిల గారు ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఏ రకంగా 5,000 గుళ్ళు నిర్మాణం చేస్తారు, ఉమ్, ఇది లౌకికవాద దేశం ఎలా అవుతుంది, ఇది భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అలా మారిపోయారు. ఈ వ్యాఖ్యలు కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏదైతే యాదృచ్ఛికంగా అన్నారు అంటే షర్మిల గారు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా. 2 రోజుల నుంచి దేనికోసం వెయిట్ చేస్తారు? నేను పొరపాటున అలా అన్నాను, నేను ఇప్పుడు తెలుసుకున్నాను, ఇప్పుడు ఇందాక చూపించాను మీకు. శ్రీవాణి ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది టీటీడీ వెబ్సైట్ లోనే ఉంది. ఉమ్, ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల కాలనీలో ఏదైతే మత మార్పిళ్లు జరుగుతున్నాయో దాన్ని నిరోధించడానికి దేశవ్యాప్తంగా హైందవ ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మాణం చేయడానికి ఏర్పడినటువంటి ట్రస్ట్ ఇది. ఉమ్. ది శ్రీవాణి ఫుల్ ఫామే శ్రీ వెంకటేశ్వర ఆలయ